హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లో అందమైన జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళంలో ఒక అద్భుతమైన వన్డే ట్రిప్ అయితే చేయబోతున్నాం. మీరు ఒక్క రోజులో శ్రీకాకుళం చుట్టుపక్కల ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రదేశాలు చూడాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మనం శ్రీకాకుళం బస్ స్టాప్ దగ్గర చేరుకున్న తరువాత అక్కడి నుంచి మొదటగా వెళ్లాల్సిన ప్రదేశం అరసవిల్లి సన్ టెంపుల్. ఇది భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ స్వామివారు సూర్యనారాయణ స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ నిర్మాణం ఎంతో పురాతనంగా ఉండి ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుంది. మేము వెళ్ళిన సమయంలో అదృష్టవశాత్తు స్వామివారి ఊరేగింపుగా బయటకు తీసుకొచ్చారు. భక్తుల మధ్య జరిగే ఆ వేడుక చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది. ఇంద్రకీలాద్రి పుష్కరిణి దగ్గర స్వామివారికి స్నాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆ దృశ్యాలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉదోదేశవే నమః నమస్తే అస్తు కన్మనే బాహుభ్యాముదే నమః. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి ఇంద్రకీలాద్రి పుష్కరిణి. ప్రజెంట్ మరమ్మతులు అయితే చేస్తున్నారండి. అయితే ఆలయం లోపల కెమెరా అనుమతి లేకపోవడంతో వీడియోలు తీయలేకపోయాం. ఆ తరువాత మనం వెళ్ళింది శ్రీ కుర్మం టెంపుల్. ఇది ప్రపంచంలోనే అరుదైన కుర్మావతార దేవాలయంలో ఎంతో ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ స్వామివారు శ్రీ కుర్మానంద స్వామిగా దర్శనమిస్తారు. ఆలయం చుట్టూ ఉన్న శిల్పకళ, నిర్మాణ శైలి చూసిన వారిని ఆకట్టుకుంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా దశావతారాలను ప్రతిబింబించే ఒక అందమైన పార్క్ అయితే ఏర్పాటు చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక అవగాహన కలిగేలా చాలా చక్కగా రూపొందించారు. అలాగే ఇక్కడ నిత్య అన్నదాన కేంద్రం కూడా ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులు అన్నదానంలో పాల్గొనాలని, తమ వంతు విరాళ అందిస్తూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఈ ఆలయంలోని చిన్న హాల్ అయితే ఉన్నదండి, భోజనశాల. భక్తులు కానీ సపోర్ట్ చేస్తే దీన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఈ మండపం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మండపం అండి. దీని పక్కనే కోనేరు ఉన్నది. ఈ రెండింటిని చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా కెమెరా అలౌ లేదండి. అయితే మాక్సిమం ట్రై చేశాను వీడియో తీయడానికి. టెంపుల్ సరౌండింగ్ వీడియోస్ అయితే తీసానండి. ఆలయం లోపల వీడియోస్కి అయితే అనుమతి లేదు. ఇప్పుడు మన ట్రిప్ లో చివరి ప్లేస్ సాలిహుండం. ఇది బౌద్ధ చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉందండి. పర్ పర్సన్ 10 రూపీస్ కలెక్ట్ చేస్తారు. కార్ లో వస్తే 50 రూపీస్ కలెక్ట్ చేస్తారు.
ఫస్ట్ టైం మన ఛానల్ కోసం ఒక డ్రోన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఆ డ్రోన్తో వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే కామెంట్లో తెలియచేయండి. వంశధార నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతంలో పురాతన బౌద్ధ స్తూపాలు మరియు అవశేషాలు కనిపిస్తాయి. చుట్టూ ఉన్న ప్రకృతి, నిశ్శబ్ద వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. హిస్టరీ అంటే ఇష్టమున్న వాళ్ళకి ఈ ప్లేస్ తప్పకుండా నచ్చుతుంది. అలా మేము శ్రీకాకుళంలో ఒక్క రోజులోనే 3 అద్భుతమైన ప్రదేశాలను విజిట్ చేసాం. మీరు కూడా ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో ఒకసారి ఇలా ట్రిప్ ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే తీయలేదండి. ఇప్పుడు వీడియో తీస్తున్నాను నేను. ప్రజెంట్ నేను ఎక్కడున్నానో తెలుసా? శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బౌద్ధ అవశేషాలు కలిగిన ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉన్నామండి. దీన్నే మనం సాలిహుండం అని కూడా పిలుస్తారు. మీకు చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ చాలా బాగుంటుంది. చాలా కష్టపడి ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి.